మూడుముళ్ళ పందెం ఎపిసోడ్ 222. వసుధారకి కాల్ చేసి తన ఛాంబర్కి రమ్మంటాడు సిద్ధార్థ. వసుధార సిద్ధార్థ ఛాంబర్లోకి వచ్చి చెప్పండి సార్ అని అంటుంది. సిద్ధార్థ తనకి డాక్యుమెంట్స్ ఇచ్చి, ఈ మేడం పేరు నిషా, మన ఆఫీస్లో జాయిన్ అయ్యి 10 days అవుతుంది. అప్పుడు నువ్వు లీవ్లో ఉండడం వలన నేను నీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు. వెళ్ళి 10 days బ్యాక్ ఈ మేడం మన ఆఫీస్లో ప్రాజెక్ట్ టీమ్ లీడర్గా జాయిన్ అయినట్టు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి నాకు మెయిల్ పంపించు. నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ కాపీ నా దగ్గరికి తీసుకురా అని చెప్పగానే ఓకే సార్ కానీ అని అంటుండగా, వెళ్ళి చెప్పిన పని చెయ్యి వసుధారా అని అంటాడు సిద్ధార్థ్. ఇంకా వసుధార ఒకసారి నిషా వైపు చూసి అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. ఏంటి ఆ అమ్మాయి అలా ఉంది? అంత త్వరగా అలాంటి అమ్మాయిని ఆఫీస్లో జాయిన్ చేసుకోరు కదా. మరి మినీ ఫ్రాక్ వేసుకుని వచ్చిందేంటి ఆఫీస్కి? ఈ సిద్ధార్థ సార్కి ఏమైంది? నేను లీవ్లో 5 days నుండే కదా ఉంటుంది. మరి ఆ అమ్మాయి వచ్చి 10 days అవుతుందని చెబుతున్నారు. అంతకుముందు నేను ఆ అమ్మాయిని చూడలేదు. ఏమో, ఏదైతే ఏంటి, ఆఫర్ లెటర్ ప్రిపేర్ చేయమన్నారు కదా, ప్రిపేర్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది అని వసుధార నిషా పేరు మీద ఆఫర్ లెటర్ ప్రిపేర్ చేసి సిద్ధార్థ్కి మెయిల్ సెండ్ చేస్తుంది. అది చూసిన సిద్ధార్థ్ వెంటనే యాక్సెప్ట్ చేయగానే వాటిని జిరాక్స్ తీసి కాపీ తీసుకుని మళ్ళీ సిద్ధార్థ్ క్యాబిన్లోకి వెళ్తుంది. సిద్ధార్థ్ వాటిని నిషాకి ఇచ్చి సైన్ చేయమని చెప్పగానే వెంటనే నిషా వాటిపైన సైన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ రోజు నుండి తను విక్రమ్ సార్కి పిఏగా డిజిగ్నేషన్ చేంజ్ చేసి నాకు మళ్ళీ మెయిల్ పంపించు అని అనగానే వసుధార షాక్గా, ఏంటి ఈ అమ్మాయి విక్రమాదిత్య సార్కి పిఏనా, సరిపోయింది అని మనసులో అనుకుంటూ ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూడండి మిస్ నిషా, విక్రమాదిత్య సార్ వచ్చిన తర్వాత నేను సార్కి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పటి వరకు మీరు బయట క్యాబిన్లో వెయిట్ చేయండి అని చెబుతాడు. నిషా స్టైల్గా లేచి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన నిషా రాజేశ్వరికి కాల్ చేస్తుంది. రాజేశ్వరి ఫోన్ అటెండ్ చేసి, ఎంతవరకు వచ్చింది నిషా మన ప్లాన్? ఆ సిద్ధార్థ్ నిన్ను నా కొడుకుకి సెక్రటరీగా అపాయింట్ చేశాడా అని అడగగానే, ఎస్ ఆంటీ, మీరు చెప్పినట్టుగానే ఆ వ్యక్తి ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. అలాగే విక్రమ్ వచ్చిన తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేస్తానని కూడా చెప్పాడు అని సంతోషంగా చెబుతుంది. చూడు నిషా, ఒకప్పుడు నా మేనకోడలు ఉంది కాబట్టి తనని నా కొడుకుకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను. అందువలన మీ అమ్మ నీకు విక్రమాదిత్య అంటే ఇష్టమని, విక్రమ్ని ప్రేమిస్తున్నావని చెప్పినా కూడా ఆ టైంలో నేను నో చెప్పాను. తర్వాత నువ్వు చాలాసార్లు కాల్ చేసి నన్ను అడిగినా కూడా నా మేనకోడలు ఉన్న కారణంగా నేను అప్పుడు కూడా నీకు నో చెప్పాను. కానీ ఈ రోజున నా అంతటా నేనే నీకు కాల్ చేసి విక్రమాదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించమని చెప్పాను. సో నువ్వు అక్కడికి వచ్చింది నా కొడుకుకి ఆ వైష్ణవిని మర్చిపోయి ఆ వైష్ణవిపై ఎంత ప్రేమ పెంచుకున్నాడో అంతే ప్రేమ నీపై వచ్చేటట్టు చేసుకోవాలి. ముంబై నుండి తిరిగి వచ్చేటప్పటికి ఆ వైష్ణవిపై నా కొడుకుకి ద్వేషం కలిగించు. అలాగే నీపై ప్రేమ పుట్టేటట్టు చెయ్యి, అర్థమైందా అని రాజేశ్వరి అనగానే, అదంతా నేను చూసుకుంటానాంటీ. ఈ రోజు నుండి విక్రమాదిత్యకి నేను చాలా దగ్గరగా ఉండబోతున్నాను. ఇంకా నా టాలెంట్ ఏంటో మీరే చూస్తారుగా అని అంటుంది. జాగ్రత్త నా కొడుకుతో, ఏదన్నా తేడా వచ్చిందంటే నీ శవాన్ని పార్సల్ చేసేస్తాడు అని అనగానే, నేను చూసుకుంటాను ఆంటీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. పాపం పాపకి ఇంకా విక్రమ్ గురించి తెలియదనుకుంటా. చూద్దాం నిషా ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో. నిషా వెళ్ళిపోగానే ఈ అమ్మాయిని చూసిన తర్వాత విక్రమాదిత్య సార్ ఏమంటారో ఏంటో అని భయపడుతూ ఉంటాడు సిద్ధార్థ్. విక్రమాదిత్య 11 అవుతుండగా ఆఫీస్కి చేరుకుంటాడు. ఎంట్రన్స్ దగ్గరే విక్రమాదిత్యకి
సిద్ధార్థ్ వెల్కమ్ చెప్పగానే విక్రమాదిత్య చిన్నగా నవ్వి అక్కడి నుండి లిఫ్ట్ ద్వారా తన ఛాంబర్కి వస్తాడు. అయితే విక్రమాదిత్యని చూసిన స్టాఫ్ అందరూ విక్రమాదిత్య వెళ్తుంటే అందరూ ఒక్కసారిగా లేచి నుంచుంటారు. కానీ విక్రమాదిత్య ఎవరిని పట్టించుకోకుండా తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ కూడా విక్రమ్ ఛాంబర్కి వెళ్ళగానే విరాట్ భాటియా వచ్చాడా అని విక్రమ్ అడుగుతాడు. ఎస్ సార్, విరాట్ భాటియా వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే ఒకసారి టైం చూసుకుని సరే రమ్మని చెప్పండి అని విక్రమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడున్న విరాజ్తో విక్రమాదిత్య సార్ మిమ్మల్ని తన ఛాంబర్కి రమ్మంటున్నారు. విక్రమాదిత్య సార్ ఛాంబర్ 25వ ఫ్లోర్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పగానే విరాజ్ సిద్ధార్థ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి లిఫ్ట్ ద్వారా 25th ఫ్లోర్కి చేరుకుంటాడు. విరాజ్ ఛాంబర్ డోర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగగానే విక్రమ్ ఎస్ కమింగ్ అని అంటాడు. విరాజ్ డోర్ ఓపెన్ చేసి విక్రమాదిత్య ఛాంబర్లోకి అడుగు పెడతాడు. ఛాంబర్ డోర్ ఓపెన్ అవ్వగానే చేస్తున్న వర్క్ ఆపేసి విక్రమ్ డోర్ వైపుకి చూస్తాడు. అక్కడ విరాజ్ని చూడగానే విరాజ్ వైపు చూస్తూ ఉంటాడు. విరాజ్ కూడా ఎదురుగా ఉన్న విక్రమ్ని చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఇద్దరు 1 నిమిషం వరకు మాట్లాడకుండా చూసుకున్న తర్వాత విరాజ్ ముందుకు వెళ్ళి హాయ్ విక్రమాదిత్య, ఐఆమ్ విరాట్ భాటియా అని తన చేతిని ముందుకు చాపుతాడు. విక్రమ్ కూడా ఐఆమ్ విక్రమాదిత్య అని చెప్పి విరాట్ చేతిని అందుకుంటాడు. తర్వాత విరాజ్ని కూర్చోమని చెప్పగానే విరాజ్ విక్రమాదిత్యకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. విక్రమాదిత్య మాట్లాడుతూ చెప్పండి విరాట్ భాటియా, నేను లండన్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేశారు, సో అప్పుడు నేను సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. మీరు ఈ కంపెనీలోనే ఎందుకు పార్ట్నర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు? అందులోనూ మీరు ఇంకొక కంపెనీకి ఇక్కడే స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు. మరి కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తూ మళ్ళీ ఈ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అవ్వడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు అని విక్రమ్ అడగగానే విరాజ్ విక్రమ్ వైపు చూస్తూ నాది కూడా ఇదే ఫీల్డ్ అండ్ నేను అమెరికాలో ఇదే కంపెనీని రన్ చేస్తున్నాను, ఇండియాలో కూడా అదే కంపెనీ రన్ చేయాలని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చే ముందు నేను ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేశాను. మీరు అతి చిన్న వయసు నుండి బిజినెస్ రంగంలోకి వచ్చి తక్కువ వ్యవధిలోనే ప్రతి కంట్రీలో మీదైన శైలిలో కంపెనీని నెంబర్ 1 పొజిషన్లో ఉంచడం నాకు బాగా నచ్చింది. అందుకే మొదటగా మీలాంటి వాళ్ళతో కలిసి పార్ట్నర్గా జాయిన్ అవ్వాలని అనుకున్నాను. అండ్ నేను ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, అది ఇంకొక 1 మంత్లో కంప్లీట్ అవుతుంది అని విరాజ్ చెప్పగానే అంటే మా కంపెనీకి కాంపిటేటర్గా వస్తున్నారా అని విక్రమ్ అడుగుతాడు. మరి విరాజ్ ఏం సమాధానం చెబుతాడో ఆఫ్టర్నూన్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి.